ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. వాక్య సందేశంలోనికి వెళ్దాం. నిన్ను నీవు తగ్గించుకో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఈ మాటలు వ్రాస్తున్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. అయితే ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే యేసు ప్రభుదాసుడని తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రీస్తు యొక్క తగ్గింపును మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడైన యేసుక్రీస్తు వారే ఆయన అంతగా తగ్గించుకున్నాడు. దేవుడైన వాడే దాసునిగా మారడం అంటే ఇక తగ్గింపునకు ఇంతకు మించినటువంటి మాదిరి ఎవరు లేరు. రెండవదిగా మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ధూళియు బూడిదనైన నేను అని మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, దేవుని స్నేహితుడు అని పేరు పొందినటువంటి వ్యక్తి, విశ్వాసులకు తండ్రి అని పేరు పొందినటువంటి వ్యక్తి, భూమి మీదనున్న సమస్త వంశములో ఆశీర్వదించబడడానికే కారకుడు. ఆయనే అంటున్నాడు, నేను ధూళియు బూడిదనైనటువంటి నేను అని. అంతగా ఆయన తగ్గించుకుంటున్నారు. రెండవదిగా చూసినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనము, 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే నేనంతటి వాడను అంటున్నారు. ఎవరు ఈ వ్యక్తి అంటే మోషే. ఐగుప్తుల సకల విద్యను అభ్యసించినటువంటి వాడు, ఇజ్రాయేలులను నడిపించినటువంటి నాయకుడు, భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు, ధర్మశాస్త్రమునకు ప్రతినిధి, చేతులు పైకెత్తడం ద్వారా యుద్ధంలో విషయాన్ని పొందినటువంటి వ్యక్తే ఎంతగా తనను తాను తగ్గించుకొని నేనెంతటి వాడను అని అంటున్నాడు. మూడవదిగా మనం గమనిస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనము, 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే పాపులలో ప్రధానుడను అని అంటున్నారు. అపోస్తులైనటువంటి పౌలు గారు. ఆయన అసలు పేరు సౌలు. యూదా మత ప్రవిష్టుడైన గమాలీయేలు పాదాల చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని సమూల నాశనం చేయడానికి అధికారం పొంది క్రీస్తు ప్రత్యక్షత ద్వారా క్రీస్తు ఖైదీగా మార్చబడి క్రీస్తును పోలి నడిచినటువంటి వాడు. సెకండ్ ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పిలువబడే వ్యక్తి. బైబిల్ గ్రంథంలో అత్యధికముగా 14 పత్రికలు రాసినటువంటి వాడు. బైబిల్ గ్రంథంలోనే సువార్త నిమిత్తము గొప్ప ప్రయాణికుడు, అపోస్తలుడు, ప్రవక్త, దైవజనుడు, పెద్ద సువార్థికుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి. ఆయనే తనను తాను తగ్గించుకొని ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే పాపులలో ప్రధానుడను నేనే అని అంటున్నాడు. మరొకటి విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు దావీదు తనను గురించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చదివితే చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా అంటున్నాడు. నూతన నిబంధన ప్రకారం యేసుక్రీస్తు వంశావళికి మూల పురుషుడు, దేవుని యొక్క హృదయానుసారుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, దేవుని పక్షముగా యుద్ధము చేయడానికి ప్రత్యేకించబడినటువంటి వాడు, ఇజ్రాయేలుల సమిష్టి రాజ్యానికి 2వ రాజు. ప్రియులారా, ఎంతటి గొప్ప వ్యక్తులు ఇంతగా తగ్గించుకుంటే కాదు, అంతగా తగ్గించుకున్నారు కాబట్టే అంతటి గొప్పవారయ్యారు. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి కానీ, నిన్ను బట్టి నీవు అతిశయించడానికి కానీ నీకంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఏదైనా ఉందంటే అది ప్రభువు నీకు ఇచ్చినదే. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని హెచ్చించు. అది నీ జీవితానికి ధన్యకరము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.